బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నూకపల్లిలోని ఇండ్ల విచారణలో తహసీల్దార్తో పాటు ఓ మహిళా అధికారి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో తనను వేధించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు తహసీల్దార్పై విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. జగిత్యాల జిల్లాకు సంబంధించి అంటే పెగడపల్లి మండలంలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు రవీంద్ర నాయక్ అనొచ్చు. రవీందర్ పైన కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి అంటే తన తోటి మహిళకు సంబంధించిన ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మెసేజ్లు కూడా పెట్టడం, ఆమె మొబైల్ కి మెసేజ్ పెట్టడం అనే అంశం పైన బాధితురాలు స్థానిక అంటే జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే నిన్న ఏదైతే నూకాపల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ లో దానికి సంబంధించిన ఇద్దరు అంటే అధికారులు వీళ్ళంతా కూడా కలిసి వెళ్లి అక్కడ కొంత విజిట్ చేశారు. ఆ విజిట్ నేపథ్యంలో ఆ అధికారికి సంబంధించి అధికారి ఫోన్ నెంబర్ తీసుకొని మిగతా ఆమె అప్పటి నుండి కూడా పూర్తిగా అబ్యూజ్డ్ గా పూర్తిగా ఆమెతో అనుచితంగా వ్యవహరించడం, తర్వాత ఆమె ఫోన్ కి మెసేజ్లు కూడా పెట్టడం, పూర్తిగా ఆమె చాలా ఇబ్బందికరమైన అంటే ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భం. అది తోటి ఉద్యోగులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాలి అనే నేపథ్యంలో చాలా మంది చెప్పారు. అప్పుడు ఆమె ఈ రోజు వెళ్లి కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇందులో ఇంకొక జగిత్యాలకు సంబంధించిన ఒక ఎంఆర్ఓ ఆయన జీవితాన్ని పూర్తిగా అట్లా ఇబ్బంది పెట్టకండి, ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన మీకు ఖచ్చితంగా సారీ చెప్పిస్తాను, మీ కాళ్ళు కూడా మొక్కిస్తాను అనేది కూడా ప్రధానంగా ఇంకొక ఎంఆర్ఓ కూడా ఆ ఉద్యోగికి చెప్పిన నేపథ్యం. కానీ ఆమె ఖచ్చితంగా ఆమె వినలేదు. ఆమె వచ్చి కేసు పెట్టింది. కేసు కూడా నమోదైంది. కేసుకి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఆయనను రిమాండ్ కి తీసుకున్నారు. రిమాండ్ తీసుకుని థ్యాంక్ యూ ప్రశాంత్.